ఈ ఉదయకాలం దేవుని మందిరంలో శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మీరు వినాలి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతాను. శ్రద్ధగా దేవుని మాటలు మీరు ఆలకించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్య భాగం చదువుతున్నాను. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టువాడు దేవుడే. ఆమేనని చెప్పండి. నాతో కలిసి ఈ మాట చెప్పండి. సమస్తమును కట్టువాడు దేవుడే. మీకెంత బలం ఉంటే అంత గట్టిగా చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఓకే. ఈరోజు మన సందేశం పేరు సమస్తమును కట్టువాడు దేవుడే అనండి. చాలు. ఈ వర్తమానంలో ఉన్న ఆత్మీయ విషయాలు మనందరితో దేవుడు సూటిగా తేటగా మాట్లాడి బలపరచునుగాక. అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ ఇలా తెలియపరుస్తున్నాడు. ఎవడైనా ఒకని వల్ల ఇల్లు కట్టబడుతుంది, సమస్తాన్ని కట్టేవాడు మాత్రం దేవుడే అని ఒక చక్కని మాట ఇక్కడ లేఖనాల్లో రాయబడిన సత్యం. మీలో కొంతమంది బైబిల్ బాగా చదివే అలవాటు ఉన్నవాళ్ళు, అయ్యగారు ఇల్లు ఓపెనింగ్ ప్రసంగం ఇప్పుడు చెప్తున్నారు ఏంటనే పండితులు లేకపోలేదు. సో ప్రతి సందర్భాల్లో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. సో నేను ఇల్లును గురించి కాదు కానీ సమస్తమును కట్టేవాడు దేవుడే అనే మాట గురించి ఈ ఉదయకాలం సూటిగా తేటగా పరిశుద్ధాత్ముడు మాట్లాడి బలపరచునుగాక. ఇంగ్లీష్ బైబిల్లో చదువుతూ ఉంటుంటే చక్కగా రాయబడిన మాట టు బిల్డ్. కట్టబడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మీయ జీవితంలో ప్రతి క్రైస్తవుడు కూడా ఎప్పటికప్పుడు తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూనే ఉండాలి. వ్యక్తిగత జీవితంలో మనం కట్టుకోవాల్సిన భక్తి పునాదులు ఉన్నాయి. అలాగే మన జీవితాన్ని దేవుడికి అప్పగించుకోగలిగితే ఆయన మన జీవితాన్ని కడతాడు. ఈ ఉదయకాలం ఎట్టి పరిస్థితుల్లో ఏ విధము చేతనైనా దేవుని మందిర ఆవరణలో కూర్చున్న ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగించి మీ ఆత్మీయ జీవితాన్ని యేసు నామములో ప్రభు కట్టునుగాక. సో కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. సర్వసాధారణంగా మనము మన ఇంట్లో ఎవరికైనా ఏదైనా ఆహారం పంపించాలనుకున్నా, లేదా ఇంట్లో వండిన పిండి వంటకాలు ఏదైనా పంపించాలన్నా, లేకపోతే ఏదైనా వస్తువు పంపించాలన్నా, ఒక ధాన్యం కానీ బియ్యం కానీ పంపించాలన్నా మూటలో వేసిన తర్వాత, ఆ సంచిలో వేసిన తర్వాత దానిపైన మూత కడతా ఉంటాం. సో మనకి అలవాటు, జనరల్గా కడతా ఉంటాం, మనకు బాగా తెలుసు. ఇంకో కోణంలో చెప్పాలంటే సర్వసాధారణంగా మనం ఇల్లులు కట్టేటప్పుడు తాపి మేస్త్రులు గోడ కడతా ఉంటారు. ఆ గోడ కట్టేటప్పుడు మీరు చూడండి, ప్రతి వరుసకి కూడా ఆయన చేతిలో వడంబం ఉంటుంది. ఒక వరుస ఇటుకలు పేర్చాడు, దానిపైన సిమెంట్ మాల్ వేశాడు. కరెక్ట్గా సరిగ్గా ఉందో లేదో చూడటానికి ఆ వడంబాన్ని ఉపయోగించి చక్కగా అంత లెవెల్గా ఉందో లేదో చూస్తాడు. అప్పుడు లెవెల్గా ఉన్న తర్వాత నెక్స్ట్ వరుసలో ఇటుక అవన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉంటాడు. చూడండి, గోడ కట్టే విధానం వేరు, మూట కట్టే విధానం వేరు. ఇంకా మీకు అర్థమయ్యేటట్లుగా కొన్ని ఉదాహరణలు చెప్తా ఉంటాను. కొన్నిసార్లు ఆపరేషన్ జరిగిన తల్లోళ్ళకి, బాలింత్రాలకు అనుకుంటా, వాళ్ళకి ఒక నడానికి ఒక బెల్ట్ కానీ లేకపోతే ఒకటి కడతా ఉంటారు, నడికట్టు అనే ఒక క్లాత్ కడతా ఉంటారు. సో వాళ్ళకి ఆ బెల్ట్ చాలా ప్రాముఖ్యమైంది. సో ఇట్లాగా మన వ్యక్తిగత జీవితాల్లో కట్టబడటం అనే దాని గురించి రెగ్యులర్గా మనం వింటాం, చదువుతూ ఉంటాం. సో దేవుని వాక్యం ఏమంటుందంటే సమస్తాన్ని కట్టేవాడు దేవుడే. ఒక వ్యక్తి జీవితం చక్కగా దేవునిలో ఒక ఇటుక మీద ఇటుక ఎలాగ అమర్చబడి గోడ కట్టబడుతుందో, బలిపీఠం కట్టేటప్పుడు
ఒక ఇటుక మీద ఒకటి అలా అమర్చి కడతా ఉంటారో, ఆత్మీయులైన మన జీవితాలు కూడా దేవుడే కట్టాలి. ఎప్పుడైతే దేవునికి నువ్వు అప్పగించుకోవడానికి ఇష్టపడతావో, నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన భవిష్యత్తు యేసు నామములో ప్రభు కట్టునుగాక. మందిరాలు కడతా ఉంటాం. వ్యక్తిగతంగా మేము మందిరాల నిర్మాణ పనిలో మందిరాలు కడతా ఉంటాం. మందిరాలు కట్టటం కూడా అది శక్తికి మించిన పని. ఇల్లైనా కట్టొచ్చేమో కానీ మందిరం అంత ఈజీగా కట్టలేము. ఎందుకంటే దావీదు దేవుని మందిరం కట్టాలని అనేకమైన విధాలుగా ఏర్పాట్లు, బంగారం, డబ్బు అంతా సమకూర్చాడు. దేవుడు ఒకటే అన్నాడు, నీ చేతులు రక్తాన్ని ఒలికించాయి, నువ్వైతే మందిరం కట్టడానికి యోగ్యుడు కాదు, నీ కడుపును పుట్టిన వాడి చేత నేను మందిరాన్ని కట్టిస్తానని ప్రభు చెప్పాడు. అంటే మందిరం అనేది అందరూ కట్టే పని కాదు అది. సో దేవుడు ఎంపిక చేసుకోవాలి, ఎన్నిక ఉండాలి. ఆయన ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మందిరాలు కట్టబడతాయి. నమ్మితే ఒకసారి ఆమేనని చెప్పండి. అయితే ప్రత్యేకంగా కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో ఏమనుకుంటామంటే, మన భవిష్యత్తు గురించి అనేక సార్లు కలలుగంటూ ఆలోచిస్తూ దేవునికి అప్పగించుకోవాల్సిన మన వ్యక్తిగత జీవితాలు, మన జీవితాన్ని మనమే కట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది ఎలా ఉంటుంది అని అంటే, బాబేలు గోపురంలా ఉంటుంది. సో మీరెప్పుడు బాబేలు గోపురం గురించి చదువుతూ ఉంటుంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, పేరు సంపాదించుకుందాము. ఇంకొక మాట, ఆకాశానికంటే ఒక ఎత్తైన శిఖరాన్ని కడదామని వాళ్ళు మాస్టర్ ప్లాన్ వేసుకుని సిద్ధపరచుకున్నారు. కానీ ఆ ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది. ఆ గోపురాన్ని కట్టలేకపోయారు. దేవుడు వారి మధ్యకి వచ్చి తారుమారు అన్నాడు అంతే. సో మొత్తం ఆ బాబేలు గోపురం కట్టడం ఆగిపోయింది. ఎందుకు ఈ సందర్భం మీకు గుర్తు చేస్తానంటే, సో నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలని ప్రయత్నం చేస్తే ఒకవేళ అన్నీ విఫలం అవ్వచ్చేమో, కానీ నీ బంగారం లాంటి భవిష్యత్తుని దేవుని చేతులకి అప్పగించుకోగలిగితే, దేవుడు సమస్తాన్ని కట్టేవాడు కనుక ఆయన చేతుల్లోకి నీ జీవితాన్ని అర్పించుకోగలిగితే, నీ జీవితాన్ని ఎలా కట్టాలో అద్భుతంగా దేవుడు కడతాడు. యేసు నామములో కృప విస్తరించునుగాక. నమ్మితే గట్టిగా చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మనం ఎక్కడికైనా ప్రయాణమే వెళ్ళాలంటే, నైట్ టైం ప్రయాణమే వెళ్ళాలంటే, అది బైక్ అయినా, స్కూటీ అయినా, కార్ అయినా, ఏ వెహికల్ అయినా, మనం ప్రయాణం అద్భుతంగా సాగాలంటే ఆ వాహనానికి లైట్లు సరిగా పనిచేయాలి. అవునా కాదా? మీరేం సీరియస్గా చూస్తున్నారు? ఇటు నా వైపు చూసి ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. మీరు ఇక్కడే ఉంటే ఒకసారి ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఏదైనా సరే, ఒక బైక్ అయినా, స్కూటీ అయినా, కార్ అయినా, మీరు వాహనం మీద ప్రయాణం చేయాలి. ఒక గమ్యం మీరు చేరుకోవాలంటే ఆ వాహనానికి అన్నీ మంచిగా పనిచేసినట్లుగానే లైట్లు కూడా మీకు మార్గాన్ని చూపించే ఆ లైట్ మంచిగా పనిచేస్తేనే ఆ వాహనం మంచిగా ముందుకెళ్తుంది. ఇంకొక మాట కూడా చెప్తాను. ఎంత దూరం కనబడుతుందయ్యా? డ్రైవర్లు ఇక్కడ ఉన్నారు కదా, మీరు నడుపుతున్న ఆ వాహనం యొక్క లైట్లు ఎంత దూరం కనపడుతుంది బ్రదర్? సో మేబీ ఇక్కడి నుంచి ఆ మెయిన్ రోడ్ అంత దూరం, జస్ట్ 1/2 కిలోమీటర్ కన్నా తక్కువే, అంత దూరం మాత్రమే లైట్ కనబడుతుంది. ఆ తర్వాత నుంచి మనకి ఏముందో, అక్కడ ఎలా ఉందో మనకు తెలియదు. సో మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా అక్కడి నుంచి మళ్ళీ కనబడతా ఉంటుంది. జాగ్రత్తగా వినాలి. సో మరలా ఎక్కడ టర్నింగ్ ఉంది, ఎక్కడ మలుపు ఉంది ఇప్పుడంటే గూగుల్ అమ్మ మ్యాప్ చూపిస్తుంది. సో మనం వెళ్ళే దారిలో ఎంత దూరం లైటింగ్ కనబడుతుందో అంత దూరం మనం వెళ్ళగలుగుతాం. లైట్ సరిగ్గా కనబడకపోతే గమ్యానికి చేరుకోలేం. ఈ సందర్భం చెప్పు యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఆ లైటే దేవుని వాక్యం. దేవుని వాక్యం మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగు. కొంతమంది భక్తులు ఏమనుకుంటారంటే, నాకు అంతా బైబిల్ తెలుసు, అస్సలు నాకు ఎవరో చెప్తే నేనేదేంటి, నేనే 10 మందికి చెప్పే స్థాయిలో ఉన్నాను అని అనుకుని వాళ్ళ జీవితాన్ని చేతులారా వాళ్ళే
బిల్డ్ అవ్వకుండగా, సరిగ్గా నిర్మాణం అవ్వకుండగా, ఉన్నతమైన స్థితిలోకి వాళ్ళు వెళ్ళకుండగా చేతులారా మధ్యలోనే ఆగిపోయేటట్లుగా వారి భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఉదయకాలం నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే, దేవుని వాక్యం ప్రతిరోజు నువ్వు చదువుతూ ఉంటుంటే నువ్వు ఎక్కడ ఆగిపోయావో మరలా నీ ప్రయాణం ఎక్కడ కొనసాగించాలో ఆ లైటే నీకు చక్కని దారి చూపిస్తూ ఉంటుంది. లేదండి నాకు అన్నీ తెలుసు అనుకున్నావా, నీ గమ్యం చీకటి మయమై ఎక్కడికి వెళ్ళకుండా మధ్యలో నీ స్ట్రక్ అయిపోయేటట్టు ఉంటుంది. ఈ ఉదయకాలమైనా సరే నాకంతా తెలుసు అనే మైండ్ సెట్ని డిలీట్ చేసుకుని దేవునికి నేను అప్పగించుకోగలుగుతున్నాను, నా జీవితాన్ని ఆయన కడతాడు. ప్రస్తుతం ఎలా ఉన్నానో నాకు తెలియదు, భవిష్యత్తు ఏంటో తెలియదు, ఏమీ తెలియని ఈ లోకంలో నేను ఎలా జీవించాలో అన్నీ తెలిసిన ప్రభువుకి అప్పగించుకోగలిగితే అద్భుతంగా నీ జీవితాన్ని కడతాడు. నమ్మితే గట్టిగా చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? రైట్. సో ప్రభు అంటారు, సమస్తమును కట్టువాడు దేవుడే. ఈ ఉదయకాలం నా ప్రశ్న, దేవుడు నీ జీవితంలో ఏమి కడతాడు, లేకపోతే దేవుడు నీ జీవితంలో కట్టే విషయాలు ఏంటి, ఏ ఏ విషయాల్లో నేను కడతాడు అనే ఆలోచన కలిగి మీరు దేవుని వాక్యాన్ని వినగలిగితే ముచ్చటగా మూడు మాటలు చెప్పి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకురావాలని ఆశపడుతున్నాను. మీరు ప్రశ్న నోట్ చేసుకుంటేనే దానికి సరైన ఆన్సర్ మీకు చెప్తాను. దేవుడు నీ జీవితంలో ఏ ఏ విషయాల్లో నిన్ను కడతాడు. నువ్వు కట్టుకునేది కాదు నీ జీవితం, ఆయన చేతికి అప్పగించుకుంటే అద్భుతంగా నిన్ను చెక్కుతాడు. నిర్మాణకుడు అద్భుతంగా నీ జీవితాన్ని కడతాడు ఆయన. ఓకే, చదువుదాం. మొదటి మాట యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 36వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుదాం. యెహెజ్కేలు ప్రవచన పుస్తకం 36వ అధ్యాయం 36వ వచనాన్ని భక్తులు చదువుతారు, విందాం. అప్పుడు యెహోవానైన నేను యెహోవానగు నేను పాడైపోయిన స్థలములను కట్టువాడనని, పాడైపోయిన స్థలాల్ని కట్టే దేవుణ్ణని, పాడైపోయిన స్థలములో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకుంటారు. యెహోవానగు నేను మాట ఇచ్చాను, దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఆమేనని చెప్పండి. సో చదవబడిన వాక్యంలో యెహోవానగు నేను పాడైన స్థలాన్ని కడతాను అన్నాడు. రైట్. మొదటి మాట, పాడైపోయిన జీవితాల్ని కట్టును. ఆమేనని చెప్పండి. రైట్. దేవుడు అంటారు సమస్తమును కట్టువాడు ఆయన. ఏ ఏ విషయాల్లో మన జీవితంలో సమస్తాన్ని ఆయన కడతాడు? సో నెంబర్ 1, పాడైపోయిన జీవితాన్ని అద్భుతంగా కడతాడు ఆయన. అక్కడ స్థలము అని చెప్పాడు, అది మన జీవితానికి గుర్తుగా ఉంది, ప్లేస్. మన ఆత్మీయ జీవితంలో ఎక్కడైనా ఏదైనా కట్టాలని ఆలోచించినప్పుడు ముందు ఆ గ్రౌండ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేస్తూ ఉంటాం. అలాగే నీ జీవితాన్ని అద్భుతంగా దేవుడు కట్టాలంటే ఎక్కడెక్కడ నీ ఆత్మీయ జీవితం డ్యామేజ్ అయిందో, ఎక్కడెక్కడ పాడైపోయిందో, మరలా ఎక్కడెక్కడ పడిపోయావో, మరలా నీ ఆత్మీయ జీవితాన్ని సరికొత్త కోణంలో యేసు నాథుడు ఈ ఉదయకాలమే నీ జీవితాన్ని కట్టునుగాక. ఇంకొంచెం గట్టిగా నమ్మితే ఆమేనని చెప్తారా? సో ఖచ్చితంగా నీ పాడైపోయిన నీ జీవితాన్ని తిరిగి కట్టగలిగిన శక్తి ఆయనకు ఉంది. కొన్నిసార్లు చాలామంది యవ్వన బిడ్డలు ఏమనుకుంటారంటే, అయ్యో నేను దేవునికి ఆయాసాన్ని కలిగించాను, అయ్యో తల్లిదండ్రుల మాటను వ్యతిరేకించాను, అయ్యో దేవునికి దూరం అయిపోయాను, ఇంకెందుకులే ఈ భక్తి నా వల్ల కాదు, నేను చేయనులే అనని చాలామంది తమ భక్తి జీవితాలు డల్ అయిపోయి కృంగిపోయి, వారికి ఏ తప్పిదంలో నేను పడిపోయి ఉంటే పదే పదే గుర్తొచ్చి ఇక దేవుని సన్నిధికి రాకుండా దూరం అయిపోయి నిరాశలో డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్న అనేక కుటుంబాలు ఈ ఉదయకాలం దైవజనుడిగా, ఒక సేవకుడిగా, ఒక అన్నగా నేను మీ నుంచి కోరుకుంటున్నాను, ఎక్కడెక్కడ నీ జీవితం పాడైందో, పడిపోయిన స్థితిలో ఉన్నావో తిరిగి నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు కట్టునుగాక. ఏలియా వాళ్ళు సవాల్గా కర్మేలు పర్వతం దగ్గర సవాల్ ఎదురైంది ఏలియాకి. అప్పుడు
ఏలియా దేవుని శక్తిని నిరూపించడానికి చేసిన పని ఏంటో తెలుసా? పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి మరలా కట్టాడు. కట్టెలు క్రమంగా పేర్చాడు. అప్పుడే దేవుని అగ్ని ఆకాశం నుంచి దిగొచ్చింది. ఆమేన్ చెప్పండి ఒకసారి. నీ జీవితం క్రమంగా సరిగ్గా లేకపోతే, నీ ఆత్మీయ జీవితం, భక్తి జీవితాలు సంపూర్ణతలోకి లేకపోతే దేవుని అగ్ని దిగిరాదు, ఆత్మీయంగా నువ్వు కట్టబడలేవు. ఏలియా చేసిన అద్భుతమైన పని ఏమిటంటే, ముందు పాడైపోయిన ఆ బలిపీఠాన్ని బాగు చేయటం మొదలుపెట్టాడు. అప్పుడే ఆ బలిపీఠం బాగైన తర్వాత దాని మీద కట్టెలు క్రమంగా పేర్చాడు. అప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చింది. ఈ ఉదయకాలం దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, నువ్వెన్నో ప్రయత్నాలు చేయొచ్చు, కానీ ముందు పాడైపోయిన బలిపీఠాన్ని కట్టకుండగా అగ్ని మాత్రం దిగిరాదు. కొంతమంది ఏమనుకుంటారంటే, చాలామంది ఏమనుకుంటారంటే, నా పరిస్థితి బాగుంటే చాలండి, నేను వెల్ సెటిల్ అయితే బాగుండండి, నా స్థితి బాగుండు, నేను మంచిగా జీవితంలో ఒక ఉన్నత స్థాయికి వస్తే చాలండి, నా పరిస్థితులన్నీ మారితే బాగుండండి అని అనుకుంటారు. నీ పరిస్థితులు మారాలనే దానికన్నా ముందు నీ మైండ్ సెట్ మార్చుకుంటే అన్ని పరిస్థితులు కూడా చక్కగా కట్టబడతాయి. సో నీ మైండ్ సెట్ సరిగ్గా సెట్ అవ్వకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కట్టబడలేవు. ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను, నమ్మితే ఒకసారి చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన పరిస్థితులు మారాలనే దానికన్నా ముందు మన మైండ్ సెట్ మారాలనటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అదేమిటంటే, ఏనుగు చూడండి, మీరు ఏనుగును చూడండి. ఆ ఏనుగుని ఒక చైన్తో కట్టేసి ఉంచుతారు. చైన్తో కట్టేసి ఉంచుతారు. వాస్తవంగా ఏనుగు ఎంత బలమైంది? అవసరమైతే రోడ్డు మీద వెళ్తున్న కారుల్ని అలాగ పైకి లేపే శక్తి ఏనుక్కుంది. బలాన్ని గురించి చెప్తే ఎవరైనా ఏనుక్కున్నంత బలం ఉండాలంటారు. మనిషికి వెళ్తున్నాడు అనుకోండి, ఆ నడిచి వెళ్తున్న మనిషిని అలాగ అలా పైకి లేపేస్తుంది. అవసరమైతే ఇల్లును కూడా కూల్చే శక్తి ఏనుక్కుంది. మరి ఇలాంటి ఏనుగు ఆ సంకెళ్ళు, ఆ చైన్ వేసిన వెంటనే ఎందుకు బంధించబడుతుంది? కారుల్నే పైకి లేపే శక్తి ఉన్న బలమైన ఏనుగు, మనిషినే నేలనేసి ఇలా కొట్టగలిగిన శక్తి కలిగిన ఏనుగు, చైన్ వేసిన వెంటనే ఆ చైన్ నుంచి ఎందుకు బయటికి రాలేకపోతుంది అంటే ఒక చిన్న సందర్భం. అదేమిటంటే, ఏనుగంట చిన్నప్పుడు, అప్పుడే పుట్టినప్పుడు ఆ ఏనుగుని తీసుకొచ్చిన తర్వాత కొంచెం ఎదుగుతూ ఉంటుంది, చిన్న సైజులో ఉన్న ఏనుగు. అప్పుడు దాన్ని చైన్తో బంధిస్తారట, సంకెళ్ళేసి బంధిస్తారంట. వెంటనే తన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది, ఏమనంటే ఈ చైన్ని నేను తెంచలేను, ఈ చైన్ తెంచడం నా వల్ల కాదు. ఎందుకంటే అది ప్రారంభంలోనే అలా ఫిక్స్ అయిపోయింది. ఆ ఏనుగు ఎదిగినా కూడా తన మైండ్ సెట్ ఎలా ఉందంటే, ఈ సంఖ్యలో నేను తెంచలేను. చాలామంది ఆత్మీయులు ఎందుకు వాళ్ళు ఆ స్థాయిలోంచి పై స్థాయికి రాలేకపోతున్నారంటే, ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్ మారట్లేదు. మైండ్ సెట్ మారితే నువ్వు ఏదైనా చేయటానికి అవకాశం ఉంటుంది. మీరు కావాలంటే ఏలియా గురించి ఒక్కసారి చదివిస్తాను. ఏలియా చేసిన పనులు ఒక్కసారి మనం చదివితే, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలోకి రండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలోకి వస్తే, అక్కడ ఏలియా చేస్తున్న ఆ అగ్ని దిగి వచ్చే ముందు చేసిన కార్యాలు ఒకసారి చదవగా విందాం. 30వ వచనం, 18, 30. అప్పుడు ఏలియా నా దగ్గరికి రండి అని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు, నోట్ చేసుకోండి, కింద పడిద్రోయబడి ఉన్న బలిపీఠమును బాగు చేసి. ఆమేనని చెప్పండి, గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. సో అప్పుడే బలిపీఠాన్ని కట్టగలిగాడు.
సో ముందు అగ్ని దిగిరాటానికి చేసిన పని ఏమిటంటే బలిపీఠాన్ని బాగు చేశాడు. నీ ఆత్మీయ జీవితం ఫస్ట్ సరైన రీతిలో, ఈ ప్రార్థన నా వల్ల కాదు, ఆ మైండ్ సెట్ ఉంది చూసావా, అది ముందు డిలీట్ చేసుకోవాలి. ఈ భక్తి నా వల్ల కాదు అనే నిరాశ ఉంది చూసావా, దాన్ని డిలీట్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే నీ మైండ్లో ఉన్న ఆ అనాలోచన పూర్తిగా డిలీట్ చేసుకుంటావో, నీ ఆత్మీయ జీవితాన్ని అద్భుతంగా కడతావు. యేసు నామములో పడిపోయిన నీ జీవితం మరలా కట్టబడునుగాక. నమ్మితే ఒకసారి ఆమెన్ చెప్తారా? ప్రభు ఇలా అంటాడు, పడిపోయిన దావీదు గుడారాన్ని నేను మరలా కట్టిస్తాను. దావీదు పడిపోయిన జీవితాన్ని దేవుడు మరలా కట్టించాడు. ఎలా? దావీదు జీవితంలో ఒకప్పుడు 7 సార్లు స్తుతించేవాడు, రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు దావీదు. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నీ ఆత్మీయ జీవితం అనే బలిపీఠం, ఒక రాజుగారే రోజుకి 7 సార్లు స్తుతించి 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉంటుంటే, నీ ఆత్మీయ జీవితం అనే బలిపీఠం ఎలా కట్టబడుతుంది? ఎలాగ కట్టబడి ఉంది? ఇదే దావీదు పాపం అనే ఊబిలో పడిపోయినప్పుడు ఆ 7 సార్లు స్తుతించే స్థితి, 3 సార్లు దేవుణ్ణి ప్రార్థించే స్థితి, ఆ స్థితిలో పడిపోయిన జీవితం మరలా దేవుడు తిరిగి కట్టినప్పుడు అద్భుతంగా తన కన్నుల ఎదుటికే పాపం దగ్గరికి వచ్చిన పాపం జోలికి వెళ్ళకుండా పరిశుద్ధత అనే మార్గంలో తన జీవితం అద్భుతంగా కట్టుకున్నాడు. యేసు నామములో మీకు అలాంటి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. చదువుదాం ఆ మాట. ఆమోసు ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 11, 12 వచనాలు చదవగా విందాం. ఆమోసు ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 11, 12 వచనాలు. పడిపోయిన దావీదు గుడారాన్ని ఆ దినమున నేను లేవనెత్తి గోడల్ని బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదోము శేషమును నా నామమును ధరించిన అన్యజనులు అందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని నేను మరలా కట్టించబోతున్నాను. నమ్మితే ఒక్కసారి చప్పట్లు కొడుతూ యేసయ్యకు బిగ్గరగా మహిమ చెల్లిస్తారా? పూర్వపు రీతిగా అంటే ప్రభువును నమ్ముకున్న ప్రారంభ దినాల్లో నీకున్న వైరాగ్యం, భక్తి జీవితాలు, సంపూర్ణత. సో దేవుడు మరలా నీ జీవితాన్ని కట్టించబోతున్నాడు. యేసు నామములో అలాంటి కృప నీకు విస్తరించునుగాక. దేవుని కృపలో నువ్వు అంటుగట్టబడుదువుగాక. ఈ దావీదు పడిపోయిన జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడు తెలుసా? దావీదు నా హృదయానుసారుడు, చెప్పండి, నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు. అరే, పడిపోయినోడే కదా ఈ వ్యక్తి, పాడైపోయినాడే కదా ఈ వ్యక్తి. దేవుడు గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే పాడైపోయిన జీవితాన్ని మరలా దేవుడు కట్టగలిగిన సామర్థ్యం ఆయనకున్నది. ఆమేన్. మనుషులు అనుకోండి, పాడైపోయిన దాన్ని అలా విసిరి పడేస్తారు. నువ్వు రాస్తున్న పెన్ను రీఫిల్ అయిపోతే ఏం చేస్తాను? విసిరి పడేస్తావు. నీ ఇంట్లో వాడే వస్తువు సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, తీసి పడేస్తావు. కానీ దేవుడు తీసి పడేసేవాడు కాదు. కుమ్మరి వాని ఇంటికి పంపించాడు. పాత్ర తన చేతులతో తయారవుతుంది, తన చేతిలోనే జారిపోతుంది. నువ్వు ఎన్నిసార్లు జారిపోలేదు? ఎన్నిసార్లు దేవునికి దూరం అవ్వలేదు? అలాగని నిన్ను విసిరి పారేసేవాడు కాదు ఆయన. జారిపోతున్నా, దేవుళ్ళలోంచి తొలగిపోతున్నా, నువ్వు ఒక పాత్రగా తయారయ్యేంత వరకు ఆయన సారెపై తిప్పుతూనే ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీ మనస్సు మార్చుకునేంత వరకు, నీ అలవాట్లు మానేంత వరకు, నువ్వు దేవుని పోలికలో సమకూర్చబడేంత వరకు ఆయన నీ జీవితాన్ని వెంటాడుతూనే ఉంటాడు. నీడవలే కడతానే ఉంటాడు నీ జీవితాన్ని. ఏ విధము చేతనైనా నువ్వు ఆయనకి ఇష్టానుసారమైన వ్యక్తిగా మారాలంతే. నేను ఈ విషయంలో తప్పిపోయాను కదా, ఈ విషయంలో నా జీవితం పాడైపోయింది కదా, నేను దేవునికి దూరం అయిపోయాను కదా, ఇంకెందుకులే భక్తి అనుకోవద్దు. పాడైపోయిన గుడారం అని నీ జీవితాన్ని ఆ రోజు బలిపీఠాన్ని కట్టినట్లు మరలా నీ జీవితం అనే నీ ప్రార్థన బలిపీఠాన్ని కట్టబోతున్నాడు. నమ్మితే ఒకసారి ఆమేనని చెప్పండి. ఒక చిన్న సందర్భం మీకు చెప్పాలి. మనందరికీ కంఠస్థ వాక్యం కదా ఇది.
యెహోవా ఇల్లు కట్టించిన ఎడల ఓకే. అది ఏ సందర్భంలో చెప్పాడంటే, కుటుంబం అనే ఇల్లు. ఇప్పుడు మామూలు ఇల్లు అనుకోండి, తాపి మేస్త్రి కట్టేస్తాడు, ఇంజినీరింగ్ ప్లానింగ్ ఇచ్చేస్తాడు, మెటీరియల్ ఉంటే అయిపోతది. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల అంటే దాని అర్థం ఏంటంటే, జీవితం అనే ఇల్లు కట్టబడాలి. కుటుంబం అనే ఆ జీవితం కట్టబడాలి. అది దేవుడే కట్టాలి. ఆయన కట్టకపోతే జీవితాలు సరిగ్గా సరిచేయబడవు. నీ భర్త జీవితమైనా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా, కుటుంబం ఏదైనా సరే. భక్తుడు అంటాడు కదా, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు అన్నాడు. ఒక చిన్న ఉదాహరణ, కుటుంబ వ్యవస్థ మంచిగా మీ జీవితాలు కట్టబడాలంటే, ఒక ఇల్లు కట్టడానికి స్తంభాలు ఎలాగ అవసరమో, మీ జీవితం కట్టబడటానికి కూడా కొన్ని స్తంభాలు ఉండాలి. ఆ స్తంభాలు ఉంటేనే కుటుంబం చక్కగా కట్టబడుతుంది. కుటుంబంలో ప్రేమ అనేది ఒక స్తంభం. ప్రేమ ఉన్న కుటుంబం ఎప్పుడూ కట్టబడుతూనే ఉంటుందండి. ఆ ప్రేమ గుర్తు ఎవరో తెలుసా? దేవుడే. దేవుడు ప్రేమా స్వరూపి అన్నాడు. మీ కుటుంబం కట్టబడాలంటే క్షమించే మనస్తత్వం మీకు ఉండాలి. మీ ఇంటిలో ఒకరికొకరు క్షమించుకునే మనసు ఉంటే ఆ కుటుంబం ఎప్పుడు అద్భుతంగా కట్టబడుతుందండి. ఆ స్తంభం ఉండాలి ఆ ఇంట్లో. ఒక ఇల్లు కట్టబడటానికి 4 స్తంభాలు ఎలా ఉన్నాయో, నీ ఇంట్లో కూడా ప్రేమ, క్షమాపణ, కమిట్మెంట్, ఒప్పందం. సో ఈ విధంగా మన జీవితాలు కట్టుకోగలిగితే దేవునిలో అద్భుతంగా నీ జీవితం కట్టబడుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చేతులు పైకెత్తి విశ్వాసంతో ఆమేనని చెప్తారా? ఒక భక్తుడు మ్యారేజ్ ఈస్ బ్యారేజ్ అన్నాడు. చెప్పండి. కుటుంబ వ్యవస్థ అనేది ఒక వంతెన లాంటిది. ఇప్పుడు పాషర్లపూడి, బాడుస్కూర్ మధ్యలో వంతెన ఉంది. ఆ 2 ఊర్లు కలపడానికి మధ్యలో వంతెన పనిచేసింది కదా. నీ కుటుంబం కూడా నువ్వు ఒక వంతెనలాగా పనిచేయాలి. వంతెనలో ఉపయోగం ఏంటంటే, ఆ చివరిలో ఉన్న వాళ్ళు ఈ చివరిలో తీసుకొస్తారు, ఈ చివరిలో ఉన్న వాళ్ళు ఆ చివరికి. అనేక కుటుంబాలు నీ ద్వారా కట్టబడటానికి నువ్వే ఒక వంతెనలాగా, ఒక బ్రిడ్జ్ లాగా పనిచేయాలి. ఆ వంతెన సరిగ్గా లేకపోతే ఆ కుటుంబం చక్కగా కట్టబడదండి. ఈరోజు చాలా కుటుంబంలో తండ్రి విలువ, చాలామంది తండ్రులు వారి విలువ గుర్తించలేకపోతున్నారు. కొంతమంది ఎంత బాధ కలుగుతుందంటే, ఆ పిల్లోడు ఏం చదువుతున్నాడో కూడా తెలియదు ఆ నాన్నకి. అలాంటి తండ్రులు ఉన్నారు. కొంతమంది తండ్రులు ఉన్నారు, ఎంతో బాధ్యతగా పట్టించుకునే తండ్రులు ఉన్నారు. ఇంకా నయం, ఆడు ఏం చదువుతున్నాడో తెలియదు కానీ ఎంతమంది పిల్లలు కూడా తెలియని తండ్రులు ఉన్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అస్సలు ఏమీ పట్టించుకోరు కుటుంబ వ్యవస్థ గురించి. ఇంకెప్పుడు కట్టబడుతుందండి ఆ ఇల్లు? కొంతమంది తల్లులు కుటుంబం గురించి, నేను ఒక మాట చెప్తాను, ఇంట్లో తల్లి సరిగ్గా లేకపోతే కుటుంబ వ్యవస్థ కట్టబడదు. మీరు ఏ కుటుంబమైనా చూడండి, ఇంట్లో తల్లి సరిగ్గా లేని కుటుంబాలు సరిగ్గా కట్టబడలేదండి. పిల్లలు ఒక స్థాయికి ఎదగాలన్నా, భర్త సరైన రీతిలో అంటు కట్టబడాలన్నా, ఆ కుటుంబం కట్టడానికి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది అన్నట్లుగా తల్లి చాలా జ్ఞానంగా పిల్లల్ని, భర్తని, కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ కట్టుకోగలిగిన సామర్థ్యం ఉండాలి. ఈ మధ్యకాలంలో ఒక సందర్భం విన్నా. అదేమిటంటే, కొత్తగా పెళ్ళి అయిందట. వివాహమైన 3 వారాలకే, ఇక నెల రోజులు కూడా పూర్తవలా, 3 వారాలకే పుట్టింటికి వచ్చేసిందంట పెళ్లి కూతురు. అత్తోరింటికాడి నుంచి అమ్మోళ్ళ ఇంటికి వచ్చేసింది. అమ్మోళ్ళ ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళమ్మ, నా బంగారు తల్లి, నా బుజ్జి కన్నే, నా కొండే అనేమని అలాగేమి హారతి ఇవ్వలేదు. చాలామంది తల్లులు కుటుంబం గురించి ఏమాత్రం బాధ్యత తీసుకోరు. వాడిని జైల్లో పెట్టిస్తాను, మక్కిలిరగొడతాను అనట్లేదు వాళ్ళ తల్లి. 3 వారాలు కుటుంబం ఇంకా నీ
ఒక 3 తరాలు చూడాల్సినన్ని 3 వారాలు కూడా అత్తోరింటిలో ఉండకుండా వచ్చేసిందండి. ఆ అమ్మాయికి చక్కని జ్ఞానం చెప్పాలని, కుటుంబాన్ని కట్టుకునే విధానం తెలియచేయాలని ఆ కుమార్తెని రావటమే సూట్ కేసు ఇచ్చి అలాగా హారతి ఇచ్చి లోపలికి ఏసీ రూమ్లో తీసుకెళ్ళలేదు. రావటమే సూట్ కేసు అక్కడ పడేసి రా అని కిచెన్ రూమ్లో తీసుకెళ్ళింది. ఏం చేసిందో తెలుసా? ఒకప్పుడు 2 స్టవ్లే ఉండే, 2 పొయ్యిలే ఉండేవి. ఇప్పుడు అంతా లేటెస్ట్ కదా, అన్నిట్లో మీరు అప్డేట్ అవుతున్నారు కదా, 3 పొయ్యిలు స్టవ్ కూడా వచ్చేసింది. మా ఇంట్లో 5 స్టవ్లు కూడా ఉన్నట్టుగా ఉన్నాయండి పాస్టర్ గారు అన్నట్టు చూస్తున్నారు మీరు. అమ్మ వందనాలమ్మ. సో 3 స్టవ్లు పొయ్యి, ఆ గ్యాస్ 3 స్టవ్లు వచ్చినాయి. ఆ తల్లి కుటుంబం వ్యవస్థ అర్థం అవటం కోసం 3 వారాలే ఈవిడ కాపురం చేయలేదు. ఇలాంటి ఆమె ఆ కుటుంబాన్ని బాధ్యత తెలియచేయాలని వాళ్ళ అమ్మ రావటమే కిచెన్ రూమ్లోకి ఆ పొయ్యి దగ్గర తీసుకెళ్ళింది. ఏం చేసిందో తెలుసా? కుటుంబాన్ని కట్టడానికి ఆమె చేసిన పని ఏంటో తెలుసా? చక్కగా ఆ 3 స్టవ్ల మీద కూడా 3 గిన్నెలు పెట్టింది, 3 పాత్రలు పెట్టింది, దాంట్లో నీళ్లు వేసింది. ఆమె చేతికి 3 వస్తువులు ఇచ్చింది. ఒకటి క్యారెట్. చెప్పండి, మిమ్మల్ని అడుగుతాను, క్యారెట్ని నీటిలో ఉడకబెడితే ఏమవుతుంది చెప్పండి? మాట్లాడాలి బంగారు తల్లులారా, మీరేనమ్మా తల్లులారా చెప్పండి. ఎంత గట్టిగా ఉన్న క్యారెట్ అయినా మెత్తగా అవ్వాలంటే నీటిలో ఉడకబెట్టే సమయానికి అది మెత్తగా అయిపోతుంది. వాళ్ళమ్మ చెప్పింది, నీ ఇంట్లో ఎంత గట్టి సమస్య అయినా, నీ భర్తే కావచ్చు, మీ అత్తే కావచ్చు, మీ ఇంట్లో ఏ సమస్య అయినా సరే మెత్తగా అయిపోవాలంటే నువ్వు ఓపిక తెచ్చుకోవాలని చెప్పింది. నెక్స్ట్ బౌల్లో కోడిగుడ్డు వేసింది. కోడిగుడ్డు ఉడకబెడుతున్న ముందు ఎట్లా ఉంటుంది గుడ్డు? జనరల్గా గుట్టు పైన కొంచెం గట్టిగానే కనబడుతుంది. ఉడికిన తర్వాత ఏమవుతుంది? బౌల్ అయిన తర్వాత అలా మెత్తగా అవుతుంది. నీ ఇంట్లో సమస్యలు కూడా, నీ ఆడబడుసు నేను టార్చర్ పెట్టొచ్చేమో, నీ తోడుకోళ్ళు నేను ఇబ్బంది పెట్టొచ్చేమో, కానీ నువ్వు ఓపిక తెచ్చుకో అని చెప్పింది. సో 3వ పాత్రలో ఆమె వేసిన పదార్థం ఏమిటంటే ఈ కాఫీ గింజలు. ఆ బౌల్లో వేసిన తర్వాత చూస్తే ఆ కాఫీ గింజలు ముందు ఎలా ఉంటాయి చెప్పండి? గట్టిగా ఉంటాయి. ఆ గట్టిగా ఉన్న గింజలు ఆ వాటర్లో కరిగిపోయినప్పుడు ఎంత సువాసనిస్తాయో, ఎంత టేస్ట్గా ఉంటుందో కాఫీ. ఆ పాటని చెప్పి, ఇదిగో నీ జీవితం కూడా ఇంత సువాసనిచ్చేటట్లుగా ఉండాలి, నీ సాక్ష్యం పరిమళించాలి, 10 మందికి తెలియపరచబడాలి. ప్రతిదానికి గొడవ పెట్టేసుకుని అమ్మోళ్ళింటికి వచ్చేయటం కాదు, అత్తోరు ఇల్లే నీకు సర్వస్వం అని చెప్పటానికి నీ జీవితం ఎంత సువాసనగా ఉండాలి. ఆ గింజలు గట్టిగా ఉన్నాయి, కానీ ఆ వాటర్లో మరిగినప్పుడు సువాసనిచ్చి తాగటానికి టేస్ట్గా మారి. నీ జీవితం కూడా సమస్యలు గట్టిగానే ఉంటాయి, ఇబ్బందులు ఇబ్బందిగానే ఉంటాయి. అలాగని ఎందుకు ఈ జీవితం అని వదిలేస్తే నీ కుటుంబం కట్టదు. నీ ద్వారా నీ భర్త కట్టబడాలి, నీ ద్వారా నీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇవన్నీ ఆ తల్లి చెప్పి వెంటనే ఆ సూట్ కేసు ఇచ్చి అత్తోరింటికి పంపించేసిందండి. చప్పళ్ళు కొడితే ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? ఇలాంటి తల్లులు ఉంటే కుటుంబం ఎందుకు కట్టబడవండి? రావటమే, తన్నాడా నిన్ను, వాడి సంగతి చెప్తా, తిట్టాడా నీ సంగతి, వాడిని ఇదిగో డ్వాక్రా మండలం మహిళా మండలమా? మీరు అలా అనుకుంటే కుటుంబం కట్టబడదు. దేవుడు చెప్తున్నాడు, ఏ విధము చేతనైనా నీ కుటుంబం కట్టబడునుగాక. గట్టిగా ఆమేన్. యాకోబు మోసగాడులే ఉన్నాడు చెప్పండి. మోసగాడు ఇశ్రాయేలులాగా మారాడు కదా. నీ ఇంట్లో కూడా నీ పరిస్థితులు మారుస్తాడు. పౌలు దోషకుడే, హింసకుడే, హానుకరుడే. హింసించిన పౌలే దేవుని కొరకు సాక్షిగా బ్రతికాడు కదా. ఇది తెలీదా నీకు? ఈ సమస్య మారదు, నా భర్త మారడు, నా పిల్లలు మారరు, ఇంతే తంతు, ఇంతే, నా ఇంట్లో నేను ఉండను, వెళ్ళిపోతాను, ఇది కాదు. నువ్వు కట్టుకునే స్థితిలోకి రావాలి.
యేసు నామములో కృప విస్తరించునుగాక. చూడండి, ఒక చక్కని మాట చదివిస్తాను, గలతీ పత్రికలో ఉంటుంది. గలతీ పత్రిక 1వ అధ్యాయం 23-24 వాక్యాలు చూడండి. త్వరగా చదవాలి మీరు, ఇంకా ఫస్ట్ పాయింట్లోనే ఉన్నాం మనం. విశ్వాసం ఎల్లప్పుడూ గలతీ పత్రిక 1వ అధ్యాయం 23-24 వచ్చింది చూడండి, త్వరగా చూడండి. పూర్వము దూషించిన మతాన్ని, మునుపు మనల్ని హింస పెట్టినవాడు, తాను పూర్వమందు పాడు చేసినవాడు అదే మతాన్ని ప్రకటిస్తున్నాడనే సంగతి విని 24 నన్ను బట్టి దేవుని 24 వచనం, వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచారు. కొట్టని చప్పట్లో ఒకసారి యేసయ్యకి మహిమ. పౌలు దూషకుడే ఒకప్పుడు, కాదన్ను, కానీ అదే పౌలు, హింసకుడైన పౌలు, హానికరైన పౌలు దేవుని కొరకు సాక్షిగా బ్రతికాడు కదండి. నీ ఇంట్లో పరిస్థితులు కూడా అందరూ ఒకలా ఉండరు. నీ ఇంట్లో వాళ్ళందరూ ఒకలాంటి మైండ్ సెట్ లేదు. అయినా వాళ్ళని మార్చుకోవడానికి నిన్నే ఒక సాధనంగా దేవుడు వాడుకుంటాడు. నీ ద్వారా నీ కుటుంబం కట్టబడును గాక, నీ ద్వారా నీ భర్త రక్షణలోనికి వచ్చును గాక, నీ ద్వారా నీ పిల్లల భవిష్యత్తు అద్భుతంగా కట్టబడును గాక. ఒక సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. నమ్మితే గట్టిగా ఒకసారి ఆమేనని చెప్పండి. యేసయ్య నీ ద్వారా నీ కుటుంబాన్ని అద్భుతంగా కట్టునుగాక. కడతాడు ఖచ్చితంగా. ఇంకొక వాగ్దానం చదివిస్తాను చూడండి, ఇర్మియా గ్రంథం. ఈ వాగ్దానం మీద రోజు నువ్వు మనసులో ప్రార్థన చేసుకో. 31వ అధ్యాయం 4వ వచనం చదువు. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు ఇక మీదట నిన్ను కట్టించబోతున్నాడు దేవుడు. నమ్మితే చప్పట్లు కొట్టండి ఒకసారి. ఇక మీదట నీ జీవితాన్ని ఆయన కట్టబోతున్నాడు, అంతే. ఇశ్రాయేలు కన్యక, దేవుడు పిలుస్తున్నాడు. ఇక మీదట నిన్ను కట్టిస్తా అంటే, ఒకప్పుడు కట్టాడు, పడిపోయింది, మరలా దేవుడు నీ జీవితాన్ని కట్టబోతున్నాడు. అదే పాడైపోయిన నీ ఆత్మీయ జీవితం ఎక్కడ స్ట్రక్ అయిపోయిందో. కొన్నిసార్లు చూడండి, సింక్లో కొన్ని సామాన్లు, రోజు అన్నం మెతుకులు అవన్నీ లోపలికి వెళ్ళిపోయి స్ట్రక్ అయిపోతుంది. అప్పుడు కరెక్ట్గా ఎలక్ట్రీషియన్ వచ్చితే అద్భుతంగా సెట్ చేస్తాడు. అలాగే నీ భక్తి స్ట్రక్ అయిపోయింది, మరలా దేవుడు నీ జీవితాన్ని తిరిగి కడుతున్నాడు. యేసయ్య అలాంటి కృప మీకు ఇచ్చునుగాక. మీ పిల్లల భవిష్యత్తు దేవుడు కట్టునుగాక. రైట్, రెండో మాటలోకి వెళ్ళిపోదాం. సెకండ్ వన్, నీ జీవితంలో ఏ ఏ విషయాలు ఆయన కడతాడు? సమస్తమును కట్టువాడు దేవుడే కదా. రెండో మాట, యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుదాం. యోబు గ్రంథం 5:18. ఆయనే గాయము చేయువాడు, ఆయన గాయపరిచి గాయములను కట్టును. అందరూ ఒకసారి ఆమెను చెప్తారా? ఆయన చేతులే గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. చాలు. రెండవది, గాయములు కడతాడు. ఆమెనంటారు ఒకసారి గట్టిగా, ఒకసారి హల్లెలూయా చెప్తారా? సమస్తమును కట్టువాడు ఆయనే. నీ జీవితంలో ఎలాగ ఆయన కడతాడంటే, రెండవదిగా నీ గాయాలు కడతాడు. ఒక్కొక్కరి జీవితంలో ఏదో ఒక గాయం అండి. ఈ వారం రోజులంతా కూడా సంఘ విశ్వాసుల కుటుంబాల్లో ఏదో ఒక గాయం. మనో సహోదరి చెప్తారు, అన్నయ్య మ్యాచింగ్ వచ్చింది, అంత ముందు నచ్చిందని చెప్పారు, అంతా ఓకే అయిపోయింది అన్నయ్య. సో వాళ్ళు ఇక రేపు రమ్మంటారు అన్నప్పుడు ముందు రోజు చెప్పారు వద్దు అన్నారట. సో వాళ్ళ తల్లిదండ్రుల హృదయం గాయం, ఆ కుమార్తె హృదయం గాయం. నేను వారికి చెప్పాను, అమ్మా ఇంతకన్నా మంచిదాన్ని దేవుడు సెట్ చేస్తాడేమో తల్లి, ఎందుకు అంత కంగారు పడతావు? నీ గాయాన్ని దేవుడు కడతాడు. ఆమేన్. సో ఇట్లాంటివి కొంతమంది ఈ వారంలోనే చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది, సో ఆ అవయవాలు సరిగ్గా ఎదగకపోవటం, అబార్షన్ అయిపోవటం, వాళ్ళ హృదయం ఎంత గాయం. సో కోలుకోలేని పరిస్థితి. ఇంకా చెప్పాలంటే ఈరోజు ఈ ప్రత్యేక ఆదివారపు ఆరాధనలో సో మన సంఘంలో 2 మరణాలు బాధను కలిగించే విషయాలే.
తండ్రిని పోగొట్టుకున్న దుఃఖం అందరిలో ప్రతి కుమారుడికి ప్రతి కుమార్తెకి ఆ పెయిన్ ఉంటుంది. అది వేదనే. ఎన్నిసార్లు మనం వాళ్ళని ఓదార్దామని చెప్పినా సరే హృదయం అంత గాయమై ఉంటుంది. ఒక ఇంట్లో ఒక వ్యక్తిని కోల్పోయామంటే ఆ వ్యక్తి ఉన్నంతసేపు ఆ వ్యక్తి విలువ తెలియదండి. ఆ వ్యక్తి ఈ లోకాన్ని ముగించినప్పుడు ఆ ఆ హృదయంలో గాయాలు అవుతూ ఉంటాయి. అయ్యో, మా నాన్నే ఉంటే ఎంత బాగుండేది, మా అమ్మ ఉంటే ఎంత బాగుండేది, సో మా ఇంట్లో పరిస్థితులు ఎంత బాగుండేవని వాళ్ళకి అవి గుర్తొచ్చినప్పుడల్లా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఈ ఉదయకాలం సేవకుడిగా నేను చెప్పేది, సంఘంలో ఎన్నో గాయాలతో ఉన్న సంఘ బిడ్డలు, వాళ్ళ హృదయాల్లో ఉన్న గాయాలు. కొన్ని గాయాలు ఎలా ఉంటాయంటే పైకి కనబడే గాయాలు ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పినవి. కొన్ని కనబడని గాయాలు ఉంటాయి, అవి ఎవరికి చెప్పుకోలేరు. భార్య లోపల కుమిలిపోతూ ఉంటుంది, భర్త లోపల కుమిలిపోతూ ఉంటాడు, పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సేవకుడు ఈ సంభవాలన్నీ చూసినప్పుడు ఆయన హృదయం అంతా గాయమైపోతుంది. ఏంటి ప్రభా, ఒకదాని తర్వాత ఒకటి, ఒక శ్రమ తర్వాత ఒకటి, ఒక కష్టం తర్వాత ఒకటి, ఏంటి సంఘంలో ఇలా జరుగుతుంది? హృదయం అంతా గాయాలవుతూ ఉంటాయి. అవి కనబడవు, లోపల ఉంటాయి. ఒక సేవకుడిగా నేను చెప్తున్నాను, నీ హృదయంలో ఏ గాయమైనా యేసు నామములో నా ప్రభు కట్టునుగాక. గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్తారా? కొంతమంది నోటి మాటల చేత కలుగు నొప్పి అన్నాడు. అంటే కొందరు మాట్లాడితే గుణం ఇచ్చి పొడి చేసినట్టు ఉంటుంది. కత్తిపోటు వంటి మాటలు అవే పెద్ద గాయాలైపోతూ ఉంటాయి. మీ కుటుంబంలో పెద్ద పెద్ద గాయాలు ఏం అక్కర్లేదు, మీరు మాట్లాడే మాటలు ఉంటాయి చూసారా, అవి కత్తిపోటు వంటి మాటలు. ఆ మాటల ద్వారా చాలామంది గాయమవుతూ ఉంటారు. సో దేవుడు నీ హృదయంలో ఏ గాయాలు ఉన్నాయో ఈ ఉదయకాలం యేసు నామములో కట్టునుగాక. చిన్న ఉదాహరణ చెప్తాను. భార్య భర్తలు ఇద్దరు కూడా కారు మీద వెళ్తూ ఉన్నారు. కారు డ్రైవ్ చేస్తున్నాడు భర్త, భార్య ఫ్రంట్ సీట్లో కూర్చుంది, పిల్లలు వెనకాల కూర్చున్నారు. జర్నీ చేస్తూ ఉన్నారు, కారులో ప్రయాణం వెళ్తూ ఉన్నారు. వాళ్ళు సడన్గా ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత, వాళ్ళు ఇంకా 20-30 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మొదలుపెట్టాడు మనోడు, భర్త మొదలుపెట్టాడు ఏదోటి భార్యని అంటూ ఉన్నాడు. జర్నీ చేసినప్పుడు కూడా మాట్లాడాలా? డ్రైవింగ్ చేసేవాళ్ళు ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు ముందెవరు వస్తున్నారు, వెనకాల ఏమొస్తున్నాయి, వెహికల్స్ ఇట్లా ఆలోచించాలి. కానీ అప్పుడు కూడా భార్యని టార్చర్ పెడుతున్నాడు. సో వాళ్ళు వెళ్తున్న దారిలో ట్రాఫిక్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సరే, వేరే రూట్లోకి వెళ్దామని ఇలా తిప్పారు. ఆ రూట్లోకి వెళ్ళినప్పటికీ ఆ రూట్లో గేదెలన్నీ కూడా అడ్డంగా వచ్చేసాయి. అప్పుడు భార్యని అంటున్నాడు, వీళ్ళందరూ నీ బంధువులే కదా అన్నాడు. ఎవరంట? చూడండి, కొంతమంది మగ మహారాజులు, అయ్యా మీకు అందరికి వందనాలు చెప్తున్నాను, మీ మాటల ద్వారా ఎవరు గాయం అవ్వకూడదు. సో భార్య దేవుడు మీకు ఇచ్చిన ఒక గొప్ప దానం, సుబుద్ధి గాల భార్య యెహోవా దానం. వాళ్ళ ఇంటిని, పుట్టింటిని, అన్ని సౌకర్యాలు వదిలేసి మీరే సర్వస్వం అనుకుని మీతో కాపురం చేయడానికి వచ్చిన ఆమెని మీరు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? అటు ఇబ్బంది పెట్టేటట్లుగా మీరు మాట్లాడకూడదు. మీకు తెలియదండి అయ్యగారు మా ఇంట్లో పరిస్థితులు. ఆ భర్త అంటాడు, ఆ బర్రెలు గేదెలన్నీ కూడా అలా లైన్లో వస్తూ ఉంటుంటే, ఇదిగో నీ చుట్టాలు అన్నాడు. మీ చుట్టాలు ఎప్పుడు అన్నిటికీ ఆటంకమే. అంటే ఈ ప్రయాణానికి ఎవరు వచ్చారు అడ్డు చెప్పండి? గేదెలు కదా. మీ చుట్టాలు ఎప్పుడు అన్నిటిలో ప్రతిదానికి తగునా అని తయారవుతూ ఉంటారు, ప్రతి దానికి ఆటంకమే అని డ్రైవ్ చేస్తున్నాడు, హార్న్ కొడతా ఉన్నాడు, భార్యని టార్చర్ పెడతా ఉన్నాడు. మీరేమన్నా తక్కువ అమ్మ? స్తోత్రం చెప్పండి. అమ్మ అక్కోళ్ళందరికీ వందనాలమ్మ, మహిళా మండలం, స్త్రీల సమాజం, అమ్మ షమ్మ ఆడబడుసలు అందరికి వందనాలమ్మ. మీరేమన్నా ఆయన ఏదో అన్నాడని కామ్ అవ్వచ్చు. ఆహా, మేమేమన్నా తక్కువ? మేము అసలు ఎముక.
భార్య అంటదట, నిన్ను చేసుకున్నప్పుడే వాళ్ళందరూ నాకు చుట్టాలు అయ్యారన్నదంట. చూడు ఎట్టగా అయిపోయిందో పరిస్థితి. నిన్ను చేసుకున్నప్పుడే అంటే వాళ్ళ బంధువులందరూ ఎట్టమాట. నేను ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, చాలా మాటలు కొంతమంది హృదయాలు గాయమైపోతాయండి. మీరెప్పుడు కూడా బాధలో ఉన్న వాళ్ళని తీతు రాక వాళ్ళు ఆదరించబడ్డారంట. పౌలు ఒక్కొక్క చోటకి ఒక్కొక్కరిని పంపించినప్పుడు వాళ్ళు వెళ్తూ ఉంటుంటే వాళ్ళు ఆదరించబడతా ఉండేవారు. నేను కోరుకుంటాను, మీరు ఏ ఇంటిలో అడుగు పెడితే ఆ ఇంటికి ఆదరణ కలుగునుగాక, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ గాయాలన్నీ కట్టబడునుగాక, వాళ్ళ కన్నీళ్లు తుడవబడునుగాక యేసునామములో. కత్తిపోటు వంటి మాటల ద్వారా ఎవరిని మీరు గాయపరచొద్దు. ఒకవేళ అలాంటి గాయాలు అయి ఉంటే, నా దేవుడు ఎవరో తెలుసా? మంచి సమరయుడు. చెప్పండి, ఎవరు? మంచి సమరయుడు ఆయన. అదే దారిలో వెళుతున్నప్పుడు లేవీయుడు పట్టించుకోలేదు, యాజకుడు పట్టించుకోలేదు, కానీ మంచి సమరయుడు జాలి చేసుకుని నూనె రాసి గాయాలు కట్టి ఒక ఇంటికి తీసుకెళ్ళాడు కదండి. నువ్వు నమ్ముకున్న దేవుడు ఎప్పుడు కూడా నువ్వు గాయాలతో ఉంటే అలా చూసి ఆనందించేవాడు కాదు. ఇంకా పుండి మీద కారం జల్లేంతగా గాయాన్ని ఎక్కువ చేసేవాడు కాదు. నీ ఇంటిలో ఏ గాయాలు ఉన్నాయో, నీ హృదయంలో ఎన్ని గాయాలైపోయినాయో, ఒక సేవకుడిగా నా ప్రార్థన, ప్రతి వాళ్ళ గాయం కట్టబడునుగాక. ఒక వాగ్దానం చదివిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోన్ అనియు. ఇర్మియా గ్రంథం 30:17 అక్కడ రాయబడిన మాట, నేను నీకు మరలా ఆరోగ్యము కలుగు చేస్తాను, నీ గాయాలు మాన్పుతాను. ఇదే యెహోవా వాక్కు. కొట్టండి చప్పట్లు, బిగ్గరగా 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 ఆమేనని చెప్పండి. నీ గాయాలు ఆయన కడతాడు, నీ గాయాలు ఆయన మాన్పుతాడు. కొన్ని గాయాలు వెంటనే తగ్గిపోతూ ఉంటాయి, జస్ట్ అలా డ్రెస్సింగ్ చేస్తే తగ్గిపోతుంది. కొన్ని గాయాలు అంత త్వరగా తగ్గవండి, అంత త్వరగా తగ్గవు. గాయం తగ్గడానికి ఆహార పద్ధతులు కూడా మార్చుకుంటూ ఉంటారు. సాధారణంగా గాయాలైన వాళ్ళకి చపాతీ తినమనో లేకపోతే ఏదో ఒకటి తినమని చెప్తూ ఉంటారు. గాయం త్వరగా పప్పుకు సంబంధించినవి ఏవి తినవద్దని చెప్తూ ఉంటారు, సీమ్ పట్టి ఏం తినకూడదని చెప్తూ ఉంటారు. కొన్ని గాయాలు అంత త్వరగా తగ్గవు. ఆ గాయాలు ఏంటో కొన్ని విషయాలు మీకు త్వరగా చెప్తాను. ఎదురు దెబ్బలు అనండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఆ ఎదురు దెబ్బ అనేది ఓ భయంకరమైన గాయం, అంత త్వరగా తగ్గదు. అది అంటే మోసం చేయటం. ఒకవేళ నీ జీవితంలో ఇలాంటివి సంభవాలు నీకు ఎదురై ఉన్నాయేమో, ఎన్నోసార్లు నువ్వు వాళ్ళ మీద నమ్మకాలు పెట్టుకుని నమ్మి, సో ఈ బ్రదర్ పర్వాలేదు, ఈ సిస్టర్ పర్వాలేదు, వీళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళు, లేకపోతే ఈ చిన్నాన్న ఈ పెద్దనాన్న మన బంధువులే కదా అనుకుని ఒకవేళ నువ్వు వాళ్ళని నమ్మి, మన ఆఫీసరే కదా అని ఒకరిని నమ్మి, మన తెలిసిన వాళ్ళే కదా అని కష్టాల్లో ఉన్నారని నువ్వేదో వాళ్ళకి డబ్బు సహాయం చేసి ఉన్నావు, లేకపోతే ఏదో కష్టం వచ్చిందని ఆదుకున్నావు, కానీ వాళ్ళు నిన్ను వెన్నుపోటు పొడిశారు. ఎదురు దెబ్బ తగిలింది నీకే కాదు, ఈ వాక్యం చెప్తున్న నాకు ఎన్నో దెబ్బలు తగిలినాయి. ఒక్క దెబ్బ కాదు. ఎవరైనా అయితే ఇప్పటికి పాట పాడవలసిందే, కానీ దేవుడే అనుక్షణము నా కన్నీరు తుడుస్తూ ఉంటాడు. ఆయన మీ ఎదుట నేను చక్కగా అందరి ఎదుట నవ్వుతున్నట్లున్నా, కొన్నిసార్లు సంఘంలో ఎదురయ్యే అనుభవాలు, ఎన్నో గాయాలు, ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఆ గాయాలన్నీ ఆయన మాన్పాడు, మరలా నన్ను నూతన పరిచాడు. కరెక్ట్గా నేను సేవకు వచ్చిన కొత్తలోనే మా నాన్నగారు చనిపోయారు. భయంకరమైన దెబ్బ. సేవలో ఎన్నో దెబ్బలు. అలాగని ఎక్కడ అలా కుంగిపోయిన స్థితిలో ఉంచలేదు దేవుడు. వెనుకున్నవన్నీ మర్చిపోయి ముందున్న వాటి కోసం పరిగెడుతూ వచ్చాం.
ఉదయకాలం నీ ఇంట్లో, నీ ఉద్యోగంలో, నీ ఆఫీస్లో, కొన్నిసార్లు ఆఫీస్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు అనుకోవచ్చు హ్యాపీ కదండి అని, కానీ నీకు ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. నీ కొలిక్సే నీకు కావలసిన వాళ్ళు నిన్ను తొక్కేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ మాటలు ఈ మాటలు చెప్పి నిన్ను బయటికి పంపించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? ఎదురు దెబ్బలు తగిలినా, నీకు మోసం జరిగినా, నీకు అన్యాయం జరిగినా, మరలా నీ గాయాన్ని యేసు నామములో కట్టునుగాక. ఓకే, బి మానని గాయాలు. కొన్ని ఎదురు దెబ్బలు అనే గాయాలు, కొన్ని ఏంటంటే మానవవి, అంత త్వరగా మానవు. ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేము. శ్రమ వెనకాల శ్రమ, కష్టం వెనకాల కష్టం, మానవ గాయాలు. భక్తుడు చెప్తాడు కదా, ఎక్కడ చూసినా పచ్చి పుండ్లే, శరీరం అంతా గాయాలే, నూనెతో మెత్తన చేయబడలేదు అని చెప్పాడు. కొన్ని గాయాలు అంత త్వరగా మానవండి. కానీ ఈ ఉదయకాలం మానని ఆ గాయాలంటే, కొన్నిసార్లు నువ్వు నీ భర్త ద్వారా ఎదుర్కొంటున్న టార్చర్, లేకపోతే నీ పిల్లల్ని ఇబ్బంది పెడుతున్న స్థితి, అది ఏదైనా సరే యేసు నామములో నీ గాయాలన్నీ మాన్పునుగాక. సి బాధని కలిగించే గాయాలు, బాధని కలిగించే గాయాలు. గాయమైతే ఖచ్చితంగా బాధ వస్తుంది కదండి, రాదా? మాట్లాడండి. గాయమైతే బాధ రాదా? ఎందుకు రాదయ్యా? ఖచ్చితంగా బాధే. బాధను కలిగించే గాయం, వీటన్నిటికి రిఫరెన్స్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు టైం లేదు కనుక నేను జనరల్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఒక్క వాక్యం చదవండి, మీకు ఈ మాటకి చెప్తాను. ఇర్మియా గ్రంథంలోనే ఉంది, అదే 30వ అధ్యాయంలోనే 12వ వచనంలో చూడండి. అదే ఇర్మియా 30:12లో ఉంటుంది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైంది. అంటే వ్యాధి వచ్చినప్పుడు ఆ బాధ చాలా గాయంగా ఉంటుంది, చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఈ ఉదయకాలం యేసు నామములో నీ గాయాలన్నీ కట్టబడునుగాక. నమ్మితే ఒకసారి చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి. పక్షిరాజు చూడండి, మీ ఇంట్లో మీ కుటుంబంలో ఏదైనా గాయమైతే మీరు చేయవలసింది ఏంటో తెలుసా? పక్షిరాజుని చూసి ఒక పాఠం మనం నేర్చుకోవాలి. కొంతమంది అంట జార స్త్రీ ద్వారా గాయాలైన వాళ్ళు ఉన్నారంట. ఎన్నో కుటుంబాలను ఆ స్త్రీ గాయపరిచిందంట. మహారాజు సొలొమోను చెప్తూ ఉంటాడు, మీ ఆత్మీయ జీవితంలో మీకు గాయాలు అవుతున్నప్పుడు పక్షిరాజు వైపు మీరు చూడాలి. ఎలా అంటే, ఆ పక్షిరాజు చేసే అద్భుతమైన పని ఏమిటంటే, సర్పం పని ఏంటంటే గాయం చేసేది కదా, కాటు వేస్తూ ఉంటుంది. అపవాది సాతానుగాడు ఎప్పుడు కూడా నిన్ను ఏదోలాగా గాయపరచాలని వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ఈ పక్షిరాజు హైట్లో పైకి వేగంగా ప్రయాణం వెళ్తూ ఉన్నప్పుడు ఆ పైనుంచి చూస్తుందంట కింద ఉన్న ఆ పాముని. దాన్ని ఎలా చంపుతో తెలుసండి? ఆ కిందకు వచ్చి అక్కడే కొరుక్కుని తినేది. ఆ కింద ఉన్న ఆ పాముని అలా పట్టుకుని ఎత్తైన స్థలాల్లోకి తీసుకెళ్తుందంట. అక్కడ చంపి తొత్తినీలుగా చేసి తింటుందట. నేను చెప్పే పాఠం ఏమిటంటే, నీ ఇంట్లో ఎన్ని గాయాలైనయో, ఎంత బాధలో నువ్వు ఉన్నావో, నువ్వు దేవుళ్ళో మరలా ఎత్తైన స్థలాలకు నువ్వు ఎక్కటానికి ఇష్టపడితే, నా దేవుడు నీ గాయాలన్నీ అద్భుతంగా మార్చబోతున్నాడు. నమ్మితే ఒకసారి అందరూ ఆమేన్ చెప్పండి. ఒకసారి నీ ప్రార్థన జీవితం ఎత్తైన చోటకి వెళ్ళాలి. అపవాదిని నువ్వు ఎదుర్కోవటానికి ఎత్తైన స్థలం ఏదైనా ఉందంటే అది ప్రార్థన కలిగిన చోటే. నువ్వు ప్రార్థనలో ఎంత ఎత్తుకి ఎగరటానికి ఇష్టపడతావో, ఆ గాయాన్ని అంత త్వరగా మానిపోయేట్లుగా దేవుడు చేస్తూ ఉంటాడు. చాలాసార్లు ఈ గాయాలన్నీ చూసి ప్రార్థన చేయలేం, భక్తి రాదు. కానీ పక్షిరాజు ఏం చేస్తా తెలుసా?
ఎత్తైన స్థలాల్లోకి వెళ్ళిన తర్వాత అపవాది క్రియలు లయపరుస్తుంది. దేవుని పిల్లలు కూడా మీ ఇంట్లో ఎదురైన గాయాలు, సమస్యలు, వాటిని ఎదుర్కోవటానికి నువ్వు ఎత్తైన చోటనే నీ ప్రార్థన జీవితాన్ని ఎత్తుగా చేసుకోగలిగితే నీ ఇంట్లో ఉన్న గాయాలన్నీ యేసు నామములో మాన్పబడునుగాక, అపవాది దాడి తొలగిపోవునుగాక. రైట్, చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వాక్య భాగాన్ని చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వాక్యం. దేవుడు నీ జీవితంలో ఏమేమి కడతాడో చెప్తున్నాడు. 1, పాడైపోయిన జీవితాల్ని కడతాడు. నెంబర్ 2, గాయాలు కడతాడు. నెంబర్ 3, మత్తయి సువార్త 16 అండ్ 18. పేతురుతో ప్రభు చెప్తున్నాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతా. చాలు. 3వది, సంఘాన్ని కడతాడు అని ఆమెనని చెప్పండి. ఇంకొకసారి హల్లెలూయా అని చెప్పండి. సో సంఘము నీవు కట్టకూడదు, సంఘము నేను కట్టకూడదు. సంఘాన్ని ఎవరు కట్టాలి? దేవుడు. పేతురు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? రాయి. పేతురుతో దేవుడు చెప్తాడు, పీటర్, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాడు. నువ్వు కట్టు అంటలేదు దేవుడు, నేను కడతాను. ఆ బండ ఎవరో కాదు, క్రీస్తే. సంఘ పరిచర్య అనేది మనం అంతటా మనం కట్టుకుంటే కట్టబడేది కాదు. అది ఇప్పుడు సంఘం ఎలా అంటే, వాళ్ళ ఇంటి పేరు వాళ్ళందరికీ ఒక సంఘం, ఆ వీధిలో వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబస్తులందరికీ ఒక సంఘం, వాళ్ళకి నచ్చిన వాళ్ళందరికీ ఒక సంఘం. సంఘం ఎవరంతటి వాళ్ళు కట్టుకుంటున్నారు. కానీ దేవుడు చెప్పిన ప్లానింగ్ ఏంటంటే, సంఘాన్ని మనం కడితే అది అద్భుతంగా నిలబడదు. దేవుడు కడితే వానొచ్చినా, వరదొచ్చినా, గాలొచ్చినా, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా అది ప్రభు రాకడ వరకు నిలిచి ఉండునుగాక. నమ్మితే ఒకసారి చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ప్రభు అంటాడు, పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలవలే. అంత శక్తివంతమైంది సంఘం. ఉదయకాలం సేవకుడిగా నేను కోరుకునేది ఏమిటంటే, సంఘాన్ని దేవుడు కట్టాలి. సంఘం అంటే ఎవరు? మనమే, పరిశుద్ధుల గుంపు. క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న దేవుని సొత్తైన ప్రజలు మనమే. ఇప్పుడు ఈ సంఘాన్ని ప్రభు కట్టాలి. ఆయన కడితే అద్భుతంగా ఆ నిర్మాణం ఎక్సలెంట్గా ఉంటుంది. ఎవరు కట్టారా బాబు అన్నట్లుగా ఉంటుంది. ఒక సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, ఇప్పటికే దేవుడు ఈ పరిచర్యలో అనేక సంఘ స్థాపనలు ఆయన జరిగించాడు. ఆయన కట్టిస్తూ ఉన్నాడు, మందిరాలు, సంఘాలు ఆయన కట్టిస్తూ ఉన్నాడు. ఇంకా ఈ కట్టబడిన సంఘాలన్నీ దేవుని రాకడ వరకు నిలిచి ఉండునుగాక. జ్యేష్ఠులు సంఘముగా ఈ పరిచర్య నిలిచి ఉండునుగాక. మొదట వరుసలో మనం కనబడదుముగాక. ఆత్మ సంబంధమైన మందిరాలుగా మనం కట్టబడదుముగాక. అలాగ కట్టబడాలి. చూడండి, ఒక రెఫరెన్స్ మీకు ఇస్తాను. సంఘాన్ని గురించి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, లేఖనాల్లో తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వాక్యాలు చదవగా విందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వాక్యాలు. దేవుని మందిరంలో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి అది మీకు తెలియాలని ఈ సంగతులు చెప్తున్నా. ఆ సంఘం ఎలా ఉందంటే, సత్యానికి స్తంభము, ఆధారము. గట్టిగా ఒకసారి ఆమేనని చెప్పండి. సంఘం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటాడంటే, సత్యానికి ఆధారమైన స్తంభం అనండి. ఇంకొకసారి మీ నోటితో పలకండి, సత్యమునకు ఆధారమైన స్తంభం. ఒక సంఘం ఎలా ఉండాలంటే, సత్యం కొరకు నిలబడాలంతే. అది సంఘం. ఇప్పుడు ఒక బిల్డింగ్ నిలబడాలంటే కొన్ని స్తంభాలు ఉంటేనే ఆ బిల్డింగ్ నిలబడతారు. అలాగే చర్చ్లో బిలీవర్స్ అని విశ్వాసులుగా పిలువబడుతున్న మీరు ఒక్కొక్కరు ఒక స్తంభం. కొన్ని స్తంభాలు ఎలా ఉంటాయంటే ఒరిగిపోతూ ఉంటాయి, కొన్ని స్తంభాలు ఇరిగిపోతూ ఉంటాయి, కొన్ని స్తంభాలు అయితే జరిగిపోతూ ఉంటాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. నువ్వు అలా ఉండకూడదు.
ఇరిగిపోయేటట్టుగా ఒరిగిపోయేటట్లుగా అలా ఉండకూడదు, కానీ సత్యం కొరకు ఆధారమైన స్తంభంగా నిలబడాలి. జీవము కలిగిన దేవుని మందిరంలో జనులు ఎలా ప్రవర్తించాలి? సత్యం కొరకు నిలబడను. సత్యం ఎవరు? ప్రభువే కదా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. వాక్యమే సత్యం కదా. ఆ వాక్యం కోసం నువ్వేం చేయాలంటే ధైర్యంగా నువ్వు నిలబడాలి. ఈ రోజున విశ్వాసుల ఆత్మీయ స్థితిని మనం చూస్తూ ఉంటుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవాలుగా పనిచేయాలి. సంఘ పరిచర్య అనేది అది దేవుని ఏర్పాటు. సంఘం స్థాపించాలని మనుషులకు వచ్చింది కాదు, ఇది దేవుని ఆలోచన. ఇది పరలోకపు గవిని దేవుడు యాకోబుకి ఒక కలలో చూపిస్తున్నాడు మందిరం గురించి. ఒక నిచ్చెన, ఆకాశానికి వేయబడిన ఒక నిచ్చెన ఉంది, దానిపైన దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. దేవుడు వాగ్దాన పూర్వకంగా దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. వెంటనే ఒక చోట ఆయన స్తంభాన్ని నిలబెట్టి నూనె పోసి అక్కడ మందిరం కట్టి, యాకోబు అంటాడు, ఇది పరలోకపు గవిని. దేవుని ప్రణాళిక, మందిరం అని పిలువబడుతున్న సంఘం ఇది మనుషుల ఊహలోంచి వచ్చింది కాదు. మనుషులు అనుకుంటే కట్టుకునేది కాదు సంఘం, అది దేవుడే కట్టాలి. యేసు నామములో సంఘముగా మీ జీవితాన్ని కట్టునుగాక. ఆత్మ సంబంధమైన మందిరాలుగా మీరు కట్టబడుదురుగాక. ఇసుక మీద కట్టబడిన ఇల్లు, బండ మీద కట్టబడిన ఇల్లు ఉంది కదా. బండ మీద కట్టబడే సంఘం ఎలా ఉంటుందంటే ఎప్పుడు స్థిరంగా ఉంటుంది ఆ సంఘం. ఎవ్వరు వానొచ్చినా వరదొచ్చినా ఏది కదల్చలేరు, ఎందుకంటే అది ప్రభువు కట్టాడు కాబట్టి. కానీ చాలామంది ఇసుక మీద కట్టబడిన వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇసుక ఎలా ఉంటుందంటే వాతావరణం తగినట్లు మారిపోతుంది. కొంతమంది విశ్వాసులు ఏ ఎండకి ఆ గొడుగొగ్గే రకం. అలా నువ్వు మారిపోతున్నావంటే నువ్వు ఇంకా కట్టబడలేదు. దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా, బయటికి వెళ్ళినప్పుడు ఒకలాగా అలా ఉండకూడదు. నువ్వు సంఘంగా కట్టబడాలంటే స్థిరంగా ఉండాలి నీ మనసు. ఇసుకలో పరిగెత్తలేం, నడవలేం కనీసం. చాలామంది చూడండి, ఒక 5 ఏళ్ల నుంచి దేవుని మందిరానికి వచ్చిన సాక్ష్యం చెప్పడం రాదు, పాట పాడమ్మంటే రాదంటది. నువ్వు నడవలేకపోతున్నావు, పరిగెత్తలేకపోతున్నావు అంటే కారణం ఏంటంటే ఇంకా నీ పునాది సరిగ్గా లేదు, ఇసుక మీదే కట్టుకుంటున్నావు. ఇంకా చెప్పుకోవాలంటే కొంతమంది ఇసుకలో వాతావరణాన్ని తగినట్లుగా మారిపోవటమే కాకుండా ఇసుక యొక్క స్థితిని మనం చూస్తూ ఉంటుంటే ఎప్పుడు గరుకుతారు, రఫ్గానే ఉంటారు. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు విశ్వాసులు ఎలా ఉన్నారంటే కరెక్ట్గా రావటం మందిరానికి వస్తారా, కనీసం వచ్చినట్టు మోకాళ్ళు వేసుకోవాలా? కాదు, రావటం ఎక్కడ ఫ్యాన్ ఉందో చూసుకుంటారు. ఉండండి, ఈ వేసవికాలం కదా ఫ్యాన్ ఉండాలి, మంచిదే. ఫోన్ ఫ్యాన్ కింద కూర్చుంటారు కాదు, గోడ ఎక్కడ ఉందో చూసుకుంటారు. ఫోన్లే వాళ్ళకి నడుము నొప్పుగా ఉందేమో, గోడ ఎక్కడ ఉందో చూసుకున్నారా. అలా వాక్యం వింటుండగానే మధ్యాకాశానికి వెళ్ళిపోతూ ఉంటాడు ఈ మనిషి. అంటే మధ్యాకాశానికంటే నిద్రలోకి. ఇప్పుడు ఎంత ప్రయాసపడి వచ్చి నువ్వు ఇక్కడ నిద్రపోతూ ఉంటుంటే ఎప్పుడు కట్టబడతావు సంఘంగా? నువ్వు యేసు నామములో నీ జీవితాన్ని తిరిగి మరలా నూతన పరచునుగాక. ఆత్మ సంబంధమైన మందిరాలుగా నీ జీవితం కట్టబడునుగాక. అది దేవుడు కోరుకుంటున్నాడు. సత్యానికి ఆధారమైన స్తంభంగా నువ్వు నిలబడాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి ముగిస్తా. ఒక గాడిద ఒక వ్యక్తి దగ్గర పనిచేస్తుంది చాలా కాలంగా, బరువులు మోస్తూ ఉంది, ఏం కావాలన్నీ తీసుకొస్తుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది గాడిద. పనిచేస్తున్న ఆ గాడిద సడన్గా నీళ్లు లేని బావిలో పడిపోయింది. ఉదయకాలం చూసుకున్నాడు, నీళ్లు లేవు, లోపలికి బావి కొంచెంగా ఉంది, కిందకి పడిపోయింది. తనకు ఒక స్నేహితుడు ఉంటే వాడిని పిలిచి, ఒరే నా దగ్గర ఒక గాడిద ఉంది, అది ఎన్నో బరువులు మోసింది, ఎంతగానో ఉపయోగపడింది, ఇప్పుడు నీళ్లు లేని ఆ బావిలో పడిపోయింది, దీన్ని ఏం చేయమంటావు అని అడిగాడు. వాడన్నాడు, ఇది ముసలిగాడిది కదరా, స్తోత్రం చెప్పండి ఒకసారి, ఇక పనికి రాదురా, ఏ పని చేయదు, దీనివల్ల ఏం ఉపయోగం లేదు,
ఓ పంచి ఓ మాస్టర్ ప్లాన్ ఇస్తా. ఆ బావిలో పడిపోయింది కదా, నీళ్ళు లేవు కదా, కొత్తగా బావి తవ్వించు. బావి తవ్విస్తే నీళ్ళు వస్తాయి కదా. ఈ బావి తవ్వించిన మట్టి ఉంది చూసావా, హలో, ఆ మట్టి ఉంది చూసావా, ఈ గాడిద ఎలాగ పైకి రాదు. ఎలాగ పైకి రాదు, వచ్చినా నీకేం ఉపయోగపడదు, ముసలిదైపోయింది, ఏ పని చేయలేదు. అందుకని నువ్వేం చేస్తావంటే, ఈ కొత్తగా తవ్వించిన బావిలో ఉంచొచ్చిన ఆ మట్టి ఉంది చూసావా, నీకు కొత్తగా బావి తవ్వించడం వల్ల అద్భుతమైన ఉపయోగాలు రా బాబు. కొత్తగా నీళ్లు అద్భుతంగా ఉంటాయి, అది ఉపయోగపడుతుంది. ఆ మట్టి ఉంది చూసావా, ఆ మట్టి ఇది బావిలో పడిపోయింది కదా, ఇది ఎలాగో పైకి రాదు, పైకి వచ్చినా నీకు ఉపయోగం లేదు. అందుకని ఏం చేస్తావంటే, ఈ మట్టి తీసుకుని బతుకుండగానే ఆ గాడిదని సమాధి చేసేయి. ఏ సలహా అండి! కొంతమంది ఇచ్చే సలహాలు ఎలా ఉంటాయంటే అసలు దిమ్మ తిరిగిపోతుంది అన్నమాట. తన యజమానుడు కృతజ్ఞత కలిగిన వాడు. ఎన్నాళ్ళు ఇది గాడిద బరువులు మోసింది, దీన్ని బతుకుండగా సమాధి చేయమంటావా, అసలు నువ్వు మనిషివేనా, నా వల్ల కాదు, నేనైతే నా చేతులతో చేయలేను, అట్లగని నీ మాటను తృణీకరించలేను. కొత్తగా బావి తవ్వటం మొదలుపెట్టాడు. నీళ్ళు వచ్చినాయి. కొత్త సంఘాలు బాగుంటాయి. ఏదైనా కొత్త డ్రెస్సు, అబ్బా కొత్తది ఏదైనా బాగుంటుంది, అసలు ఏదైనా బాగుంటుంది. నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చిన తర్వాత నా వల్ల కాదు, నేను దీన్ని నా చేతులతో చంపలేను, నువ్వే చంపు అని కొంతమంది పనోళ్ళకి ఇచ్చేసి తప్పుకున్నాడు, పక్కకు తప్పుకున్నాడు ఈ మనిషి. ఆ గాడిద ఎలాంటిదంటే, నిజంగానే జీవితంలో పైకి రావాలనుకునే వాళ్ళు ఈ అవలక్షణాన్ని కలిగి ఉండాలి. సంఘంతో అంటుకట్టబడి ఉండాలని ఆ భావన ఉంటే జీవితంలో ఎప్పుడైనా నువ్వు పైకి వస్తావు. సంఘానికి దూరంగా అంటున్నట్లుగా నాకు కాదులే, ఎంతకాలం వెళ్ళాలి, ఇట్లా అనుకుంటూ ఉంటే నువ్వు జీవితంలో పైకి రాలేవు. సంఘంతోనూ అంటుకట్టబడే అనుభవాలు నీకు ఉండాలి. ఈ గాడిదకి ఆ అనుభవం ఉంది. ఏమనుకుంటుందో తెలుసా, అర్ధరాత్రి వేళ మట్టి స్ఫూట్ చేయమని యజమాని చెప్పి వెళ్ళిపోయాడు. పడుకుంది. ఆ నీటిలోంచి నీళ్లు లేవు, పైకి వద్దామంటే ఆప్షన్ లేదు. అయితే వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ పక్కన బావి తవ్వుతూ ఆ మట్టి తీస్తా ఈ గాడిద మీదకి వేస్తూ ఉన్నారు. గాడిద మీదకి వేస్తూ ఉంటుంటే ఆ గాడిద ఏం చేసింది తెలుసా, నిద్దట్లోకి వెళ్తూ ఉంది. పైన వచ్చి ఒక గంప మట్టి పడిన వెంటనే ఇలా దులిపేసుకుంటుంది. మళ్ళా గంప మట్టి వేస్తున్నారు, అలా దులిపేసుకుంటుంది. ఎన్ని గంపలు మట్టి వేస్తున్నారు, అలా అలా దులిపేసుకుని అలాగ పైకి వచ్చేసిందంటే, కొట్టండి చప్పట్లు, యేసయ్యకి మహిమ. దేవుని సన్నిధిలో నిన్ను కూడా ఎవరైనా ఏదైనా అంటే దులిపేసుకో. ఆమెను చెప్పండి ఒకసారి. దులిపేసుకోకపోతే అక్కడే సమాధి చేయబడతావు, దులిపేసుకున్నావా అక్కడే పైకి వస్తావు. ఆప్షన్స్ రెండు నీకు. నన్ను చిన్నోడు కూడా అంటున్నాడండి, ఆ చిన్న అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కూడా కామెంట్ చేస్తుంది, దులిపేసుకో. ఎవరో ఏదో అన్నారని పట్టించుకోవద్దు, పట్టింపులకు వెళ్ళొద్దు. దులిపేసుకునే అలవాటు నీకుంటే ఆ బావిలోంచి దేవుడు నిన్ను పైకి తీసుకురాబోతున్నాడు, పడిపోయిన చోటే పైకి లేవనెత్తబోతున్నాడు. దులిపేసుకునే అలవాటు నీకు ఉండాలి. ఎవరో అన్నారు, అలా అన్నారు, నేను రాను, ఇలా పట్టింపు నీకుంటే పైకి రాలేవు, సమాధి చేయబడతావు. జీవిస్తున్న పేరు ఉంటుంది కానీ మృతుడివే. నీ ఆత్మీయ జీవితం పైకి రావాలి. ఆ గాడిద ఎంత ఉపయోగపడింది, తన మనసులో ఉంది, ఎలాగైనా ఇక్కడి నుంచి నేను పైకి రావాలి. ఒక క్రైస్తవుడు, ఆత్మీయ సహోదరుడు, నువ్వేమని అనుకోవాలి తెలుసా, ఆత్మీయ జీవితంలో ఎలాగైనా సరే నన్ను పైకి రావాలి. పైకి రావాలనే భావం ఉన్నవాడు సంఘంతో అంటుకట్టబడతాడు. ద్రాక్షవల్లో తీగ నిలిచి ఉంటుంది. లేదులే వాళ్ళు ఏదో అన్నారు, ఎందుకు వచ్చిందిలే అని అనుకున్నావా, నువ్వు ఎదగలేవు, దేవునికి బహుదూరం అయిపోతావు, సహవాసం అంటూ కట్టబడలేవు.
ఈ ఉదయకాలం ఒక అన్నగా, ఒక ఆత్మీయ తండ్రిగా నేను మీకు చెప్పే మాట, వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు అని సంఘానికి దూరం అవ్వద్దు. దైవజనుడు నీకు ప్రాముఖ్యం, దేవుడు నీకు ప్రాముఖ్యం. వారి మాటలు తీసుకుని దేవునికి దూరం అవ్వద్దు. అవన్నీ గాలి మాటలుగా దులిపేసుకో. ఇక్కడ విత్తబడే వాక్యం శ్రేష్టమైన మాటలుగా హృదయంలో స్వీకరించు. ఖచ్చితంగా ఒక ఉన్నత స్థలాల్లో దేవుడు నిన్ను కూర్చోబెట్టబోతున్నాడు. దేశం యొక్క ఉన్నత స్థలాల్లో ఎక్కించబోతూ ఉన్నాడు. సంఘానికి ఒక ఆత్మీయ జీవితంలో అంటుకట్టబడిన వ్యక్తిగా ఉండు. అలా ఉంటేనే సంఘంగా నువ్వు కట్టబడతావు. ఇక్కడ కట్టబడితే ప్రభు అంటాడు, నీలాంజనములతో నీకు పునాదులు వేసి నేను కడతాను అంటాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఒక చక్కని ఆత్మీయ జీవితం నీకు కట్టబడుతుంది. కనుక ఈ ఉదయకాలం ముగిస్తున్నాను, సమయం అయిపోయింది. ముచ్చటిగా మూడు మాటలు. సమస్తమును కట్టువాడు దేవుడే. ఇంకా ఉద్యోగం రావట్లేదా? ఎవరు ఏమన్నా నువ్వు పట్టించుకోవద్దు. ఇంకా పిల్లలు లేరా? ఎవ్వరు మాటలు వినొద్దు. నాకు వాగ్దానం చేశాడు, దేవుని మాట ఉంది, ప్రార్థించే సేవకులు ఉన్నారు, తండ్రి లాంటి వాళ్ళు ఉన్నారు, నన్ను ధైర్యపరుస్తారు. ఇదే మాటలు నీ గుండెలో ఉండాలి. వాళ్ళు కామెంట్స్ వినొద్దు, వాళ్ళు కృంగదీసే మాటలు వినొద్దు. నీ ఆత్మీయ జీవితాన్ని సమాధి చేసుకోవద్దు. నీకు ఒక స్థితిని, ఎంతోమందిని దేవుడు పై స్థాయికి తీసుకొచ్చాడు. నా ప్రార్థన, మీరందరూ రాబోయే కాలానికి ఆశీర్వదించబడిన బిడలుగా ఉందురుగాక, దైవ కృపలో వర్ధిల్లుదురుగాక. నేను ముగిస్తున్నాను. సమస్తమును కట్టువాడు దేవుడే. ఏ విషయాలు నీ జీవితంలో కడతాడు? ముచ్చటగా 3 మాటలు చెప్పాను. 1, పాడైపోయిన జీవితాన్ని కడతాడు. నెంబర్ 2, గాయాలు కడతాడు. నెంబర్ 3, సంఘాన్ని కడతాడు. ఈ మాటలు మన వెనుకల్లో ముద్ర వేసి ఆయన రాజ్యం కొరకు మనల్ని అందరినీ ఆయుత్తపరచునుగా.